వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చే మే మాసం జరిగే గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలలో మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందాము. అయితే గోచార ఫలితాలు రాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు. అన్ని గ్రహాలలో సహజ శుభగ్రహం గురు భగవానుడు. ఈ గురుగ్రహ స్థాన మార్పుకు కొంచెం మనం ముఖ్యత్వం ఇవ్వాలి. ఈ గురు బలం అనేది శుభకార్యాలైన ఇల్లు కట్టడం, ఆస్తులను కొనుక్కోవడం, వివాహం, కొత్త ఉద్యోగం వంటి అనేక విషయాల కోసం ఎదురు చూచే సమయం. దశాభుక్తులు అనుకూలంగా ఉన్నప్పుడు గోచార గురుబలం అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయనేది వాస్తవం. ఆ విధంగా మేషరాశి వారికి ఇది వరకు ధనస్థానమని 2వ స్థానంలో ఉన్న గురు భగవానుడు గత 1 సంవత్సర కాలం నుండి మంచి ఫలితాలను ఇస్తున్న గురు భగవానుడు ఇప్పుడు ధైర్య వీర్య స్థానమని 3వ స్థానానికి వెళతారు. ఈ 3వ స్థానం గురు భగవానునికి అనుకూల స్థానమా అంటే అంత మంచి స్థానం కాదు అని చెప్పవచ్చు. అయితే గురువు తానున్న స్థానానికంటే వీక్షించే స్థానాలు మంచి ఫలితాలనిచ్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటప్పుడు 3వ స్థానంలో ఉన్న గురు భగవానుడు తన పంచమ దృష్టితో 7వ స్థానాన్ని, సప్తమ దృష్టితో 9వ స్థానమనే భాగ్యస్థానాన్ని, నవమ దృష్టితో లాభస్థానమనే 11వ స్థానాన్ని వీక్షిస్తారు. ఇది చాలా మంచిది. మీ రాశికి భాగ్యాధిపతి గురు భగవానుడు తన రాశి అయిన భాగ్యస్థానాన్ని వీక్షిస్తారు. చాలా చాలా మంచిది. ఎల్లప్పుడూ గోచార గురు స్థాన మార్పులో గురు భగవానుడు తన ఏ దృష్టితోనైనా తన స్వంత రాశిని వీక్షిస్తారో ఆ స్థానం అద్భుత యోగాన్నిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు మేషరాశి వారికి అదృష్టం, ఆర్థికాభివృద్ధి మరియు పురోగతికి అవకాశాలు పెరిగే సమయం అని చెప్పవచ్చు. ముందుగా గురు భగవానుని పంచమ దృష్టి మీ సప్తమ స్థానంపై ఉంటుంది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల నుండి లాభం పొందే యోగం, వివాహ అవకాశాలు కలిసి వస్తాయి. సొసైటీ ద్వారా గౌరవింపబడే పరిస్థితులు, వివాహానికి సంబంధించిన అడ్డంకులు, జాప్యాలు తొలగిపోవడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో మీకు అనుకూలమైన దశాభుక్తులు జరుగుతుంటే చెప్పే అవసరమే లేదు. మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు. అంతేకాక తన ఉచ్చస్థానానికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఇల్లు కట్టడానికి ప్రయత్నించే మేషరాశి వారికి ఇల్లు అమరే యోగం ఉంది. తర్వాత గురు భగవానుని సప్తమ దృష్టి భాగ్యస్థానంపై ఉండడం వల్ల దూర ప్రయాణాల వల్ల ఆదాయం, విదేశీ జీవితం, దాని ద్వారా ఏర్పడే శాశ్వత ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు, చాలా కాలంగా వాయిదా పడుతున్న శుభకార్యాలు జరగడం, పితృవర్గం ద్వారా మంచి ప్రయోజనాలు అందుబాటులో ఉండడం, జాతకుడికి తండ్రికి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, అదృష్ట అవకాశాలు అందుబాటులో ఉండడం, ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న మేషరాశి వారికి ప్రమోషన్, పురోగతి వంటి మంచి ఫలితాలు గురువు తన స్వంత రాశి అయిన ధనుస్సును వీక్షించడం వల్ల ఏర్పడతాయి. ఆ తరువాత గురువు తన నవమ దృష్టితో లాభస్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి ఏ రంగంలోనైనా లాభం, గొప్ప ప్రయోజనాలను తెచ్చే లాభం, అందులోనూ మే మాసం రాహుకేతువుల స్థాన మార్పులో రాహువు 11వ స్థానానికి స్థాన మార్పు చెందడం
ఈ గురు వీక్షణ రాహువుకు ఏర్పడడం వల్ల అద్భుతమైన ఫలితాలను మేషరాశి వారు ఆశించవచ్చు. గురువున్న 3వ స్థానం ఒక చిన్న ప్రతికూల స్థానమే అయినా గురు భగవానుడు వీక్షించే అన్ని స్థానాలు మీ రాశికి ప్రత్యేక శుభస్థానాలుగా మారడం ఖచ్చితంగా సంతోషకరమైన విషయం. 75 నుండి 80% మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం మీ రాశికి ఉంటుంది. ఇవి పూర్తిగా గోచార ఫలితాలు. రాశి ఆధారంగా మేషరాశికి కొరత ఇవ్వని వ్యవస్థ అనేది వాస్తవం. అయితే దీని వెనుక ఉన్న మరొక వాస్తవం ఏమిటి అంటే, మన జీవితంలో 80% ఫలితాలు మన జనన జాతకంలోని లగ్నం మరియు మీకు ఇప్పుడు జరిగే దశ, ఆ దశానాథుడు ఎలాంటి బలాన్ని కలిగి ఉన్నారు అనే దాన్ని అనుసరించి చాలా వరకు ఫలితాలు తీర్మానించబడతాయి. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఈ గోచార గురు స్థాన మార్పు ఫలితాలు చేయందిస్తాయనేది వాస్తవం అని తెలియచేస్తూ, ఇంకొక వీడియోలో వృషభ రాశికి గురు భగవానుని స్థాన మార్పు ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలియజేస్తాను. ధన్యవాదాలు.